లేవనెత్తే ప్రార్థించే ఆత్మీయ తల్లిగా మీరు ఉంచమని చెప్పి నేను ప్రార్థిస్తాను దేవా. అనేక తండ్రి కుమారుడు బట్టి కుమార్తెను బట్టి అల్లుడు బట్టి మనరాలు బట్టి నేను ప్రార్థిస్తాను దేవా. వారందరూ దీవించి ఆశీర్వించి మంచి ఆరోగ్యం దయచేయమని చెప్పి ఈ దయగల హస్తం చేతులు నడిపించి పోషిస్తున్న దేవానికి ఇలాగ ప్రభు సంఘంగా సేవకులుగా కూడుకోవడానికి వచ్చిన అవకాశం నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మా యొక్క దేశంలో ఉన్న పరిస్థితుల కోసం ప్రభు మాకున్న అవసరం కొరకు మేము ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడు ఉన్నదేమని. ఎవడైనా తండ్రి ఆత్మ ఆకర్షించలేనే కానీ వాడిని అద్దకు రాడని చెప్పారు కదా. మీ ఆత్మ వారిని ఆకర్షించినట్లుగా చేయమని మీ పాదాలు తడుచున్నాను. తండ్రి యొక్క ఆశను మీరు తీర్చమని వేడుకొంటున్నాను ప్రభు. తండ్రి సహాయం చేయము. స్నేహితుల యొక్క ప్రభావం నుంచి లోకస్తుల ప్రభావం నుంచి అప్పుడు విడిపించమని మీ పాదాలకు బ్రతిమలాడి అడుగుతున్నాను. ఓ తండ్రి సహాయం చేయండి. మా నాన్న చనిపోయిన మంత్ కూడా ఈ మంత్, అందుకే నేను కొన్ని ఎక్కడైనా మనకు ప్రేయర్ జరిగినా ఏం జరిగినా ఏదో ఒక పుట్టినరోజు సందర్భంగా ఏదో స్వీట్ హార్ట్ పనిచేయడం జరుగుతుంది. రెండు మందిరాల్లో లైట్ చేయడం, ఇలాగ అనేక దినాల తర్వాత మళ్ళీ ఇలా ప్రార్థన పెట్టించుకుంటాం. ఈ వరకు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున